పెద్ద సైజు ఉల్లిపాయలు 3, అలాగే ఒక టమాటో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న కళాయిలో ఒక 3 గరిటెల ఆయిల్, 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు వేసి చిటపటమనివ్వాలి. మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ మొత్తం పోయి దగ్గరగా ఇలా అయినంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి మనం 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒక గరిటెడు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది. మసాలా ఎర్రగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఫ్రెష్ మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత వాటర్ తగినంత వేసుకొని సిమ్లీలో పెట్టి కర్రీని బాగా ఉడకనివ్వాలి. ఒక 10-15 నిమిషాలకి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని మెత్తగా అయిన తర్వాత ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ.